హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి విధి విధానాలను ఖరారు చేస్తూ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయల చొప్పున పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో భాగంగా మనకు ఈ పథకాన్ని అయితే లాంఛనంగా ప్రారంభించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఈ పథకం కింద ఎవరెవరికి 3,000 రూపాయల చొప్పున ప్రతి నెలలో నిరుద్యోగులకు ఎవరెవరికి వస్తాయి, సో వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్తో మనం అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఈ పథకాన్ని మనకు ప్రారంభించిన తర్వాత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఎలాంటి ప్రూఫ్స్తో ఈ పథకానికి అప్లై చేసుకోవాలో కూడా క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ వస్తుంది. సో ఆ బెల్ సింబల్ని కూడా మీరు ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చాక నేరుగా ఒక్కొక్క నిరుద్యోగి ఖాతాలోకి 3,000 రూపాయల చొప్పున సూపర్ 6 హామీలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారండి. సో అప్పుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే పనిలో భాగంగా కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంగా ఈ పథకాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించి 2 ఏళ్లలోనే మేము ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నాం అన్న మాట కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతూ ఉంది. సో ఈ పథకంకు సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ పథకానికి ముఖ్యమైనటువంటి ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రూఫ్స్ ఏ విధంగా మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కాబట్టి మీరు క్లారిటీగా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇక్కడ మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీలలో భాగంగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించబోతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియ విధానాలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఆర్థిక సాయం అర్హులైనటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయల వరకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఈ పథకం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు విడుదల చేస్తారు. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నిరుద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకు ఆర్థిక భద్రతను కల్పించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం కింద ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఆపైన చదివినటువంటి విద్యార్థులకు ఈ పథకం వర్తించబోతుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాల విషయానికి వస్తే నివాసం దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాశ్వత నివాసము కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకునే వయసు నాటికి చూస్తే 20 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అనగా బీటెక్ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. నిరుద్యోగులు ఎలాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగంలో ఉండకూడదు అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పేరులో నమోదు చేసుకొని ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆదాయం పరిమితి చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడికి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీనికి సంబంధించి ఆదాయం చూస్తే గ్రామీణ ప్రాంతాలలో 1,20,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 1,44,000 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఈపీఎఫ్ ఖాతా మరియు ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. అలాగే కుటుంబానికి 5 ఎకరాల కంటే మించిన భూమి ఉన్నా సరే ఈ పథకానికి మీరు అనర్హులవుతారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పథకం వర్తించదు. ఒకవేళ మీ పేరు మీద ఈపీఎఫ్ ఖాతా ఉంటే, అంటే మీకు ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగం చేసి ఉంటే మీకు
ఈ యొక్క పీఎఫ్ అనేది కట్ అవుతుంది కదా! సో, ఆ పీఎఫ్ అనే అకౌంట్ గనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పథకం వర్తించదు. ఈ పీఎఫ్‌లో ఎవరికైతే లేకుండా ఉంటుందో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే ఈ పథకం కింద అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక చోట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఒక సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి. రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ అయితే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఈ ప్రూఫ్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 6 దశల ప్రక్రియకి సంబంధించి కూడా నేను మీకు ఎంపిక అంటే 6 దశల ప్రక్రియలో భాగంగా ఎవరెవరిని అర్హులుగా గుర్తిస్తారు ఈ 6th స్టెప్ వాలిడేషన్ ప్రకారంగా అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే దానికి ముందుగా మనకు ఈ పథకానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అయితే మనం చూద్దాం. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే ఆధార్ కార్డ్ ఉండాలి. ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ లింక్ అనేది మీరు కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గురించి మీకు ఇబ్బంది ఏదైనా అంటే మీకు అర్థం కాకపోయినా సింపుల్‌గా చెప్తాను. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి రూ. 250 పెట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఒకటి తీసుకోండి. సేవింగ్స్ అకౌంట్ అది మీకు ఏటీఎం కార్డ్ వస్తుంది. అన్నీ కూడా మీకు నార్మల్‌గానే వస్తాయి. కానీ మీరు అకౌంట్ చేసుకునేటప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్‌లో ఉన్నటువంటి ఆ యొక్క అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది చేసేస్తుంది. లేదా మీరు ఎస్‌బీఐలో కావచ్చు, యూనియన్‌లో కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు, ఐసీఐసీ ఎనీథింగ్ ఏ బ్యాంక్ అయినా సరే మీరు ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళి మీరు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి మరీ చేయించుకుంటే వాళ్ళు చేస్తారు. ఒకవేళ మీకు వాళ్ళు చేయకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి. సింపుల్‌గా మీకు డబ్బులొస్తాయి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇప్పుడు ఎలాగ అప్డేట్ అయిందంటే ఏటీఎం కార్డ్ ఇస్తుంది. అండ్ మనకు ఏదైతే మన యొక్క ఫోన్‌పే, గూగుల్ పే ఎలా ఉన్నాయో సో సేమ్ అదే విధంగా వాడుకోవడానికి మనకు ఏటీఎం కార్డు అండ్ అకౌంట్ బుక్ సేమ్ నార్మల్‌గా మనకు స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్ ఎలా అయితే వాడతామో అలాగే మనం పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించినటువంటి సేవింగ్స్ అకౌంట్ కూడా వాడుకోవచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే విద్యార్హతకు సంబంధించినటువంటి డిగ్రీ లేదా పీజీ ఏదైతే మనం చదువుకొని ఉన్నామో బీటెక్ గాని ఇట్లాంటివి ఈ యొక్క చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ కాదండి, జెరాక్స్‌లు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి. ధృవీకరణ పత్రం. సో మీరు శాశ్వత నివాసి అయి ఉన్నట్లుగా మీకు ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ అనమాట. సో అది ఎనీథింగ్ మనకు రేషన్ కార్డ్ సరిపోతుంది. లేదనుకుంటే మనకు ఒకవేళ మీకు కరెంట్ బిల్ గాని ఇలాంటివి ఏమైనా అడిగితే అవి కూడా ఇవ్వచ్చు. ఏదైనా మీరు రెడీ చేసి పెట్టుకోండి. కరెంట్ బిల్లులు కూడా ప్రీవియస్ బిల్ అయితే రెడీ చేసుకోండి. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మనకు తెలిసిందే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనమాట. సో కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి సరిపోతుంది. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్టర్డ్ కార్డ్ అయితే మీకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇది మీరు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్టర్డ్ కార్డ్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ అని అంటారు దాన్ని. అక్కడికెళ్ళి మీరు పలానా తేదీన మా డిగ్రీ అనేది కంప్లీట్ అయింది అని చెప్పి మీరు ఎంప్లాయ్‌మెంట్ అనేది చేయించుకోండి. అది చేయించుకుంటే ప్రభుత్వం లెక్కల్లో మీరుంటారు. అలాంటి వారికే ఇస్తుంది. మిగతా వాళ్ళకి ఇవ్వదన్నమాట డబ్బులు. సో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ అయిన వెంటనే ఎంప్లాయ్‌మెంట్ కార్డ్‌కి అయితే మీరు అప్లై చేసుకోండి. అప్పుడు మీకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇక ఈ పథకం తర్వాత మనకు ఈ యొక్క ప్రూఫ్ తర్వాత మనకు తెల్ల రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, నిరుద్యోగులని తెలిపే సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్. ఇది మీకు అప్లై చేసుకునేటప్పుడు సచివాలయంలో ఇస్తారు. అది సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అయితే మనం ఫిల్ చేసి మన సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ యొక్క ప్రూఫ్స్ ప్రకారంగా మీరన్నీ కూడా రెడీ చేసుకోండి. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు అయితే ఉండదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ మనకు ఆఫ్‌లైన్‌లోనే. త్వరలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ పథకాన్ని ప్రారంభించాలి అని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా విడుదల చేయడం జరిగింది. మనకు వచ్చే నెల 2 లేదా 3వ వారంలో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. ఈ పథకం ప్రారంభించేటప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి ఆన్‌లైన్‌లో మనం రిజిస్ట్రేషన్ అదే మన సచివాలయంలో రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ లింక్ అయితే మనకు రిలీజ్ చేస్తారు. సో ఆన్‌లైన్ లింక్ అనేది రిలీజ్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. సో ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ కాకముందు సచివాలయంలో కూడా వాళ్ళు అప్లై చేయరు. కాబట్టి ఆన్‌లైన్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మనకు ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు
ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ భృతి కోసం చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగులుగా. సో, కాబట్టి మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.